అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మంగళంపేట అటవీ భూముల కబ్జాపై కీలక వివరాలు వెల్లడించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తూర్పు కనుమల్లోని 76.74 ఎకరాల అటవీ భూమి కబ్జాకి గురైందని, ఈ కబ్జాకు అటవీశాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధం ఉందంటూ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రైట్, పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కార్తీక్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కార్తీక్, ఓవర్ టు యూ. సార్, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి విషయాలను కూడా కొద్దిసేపటి క్రితం ఎక్స్ వేదికగా కూడా తెలపడం కూడా జరిగింది. అటవీ శాఖ భూములకు సంబంధించి ముఖ్యంగా పొంగునూరు నియోజకవర్గం మంగళంపేట అటవీ భూములకు సంబంధించి గతంలో కూడా ఈ వ్యవహారానికి సంబంధించి పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఆ సమయంలోనే ఈ యొక్క భూములకు సంబంధించి విజిలెన్స్ అనేది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విజిలెన్స్ అనేది కూడా వేయడం కూడా జరిగింది. ఆ విజిలెన్స్ అప్పటికే కూడా దాదాపు 28 ఎకరాలకు పైగా కూడా ఆ సమయంలో ప్రాథమికంగా కూడా కబ్జాకు గురైనట్టుగా కూడా గుర్తించడం కూడా జరిగింది. ఆ యొక్క భూముల్లో ఒక ప్రత్యేకమైనటువంటి గెస్ట్ హౌస్లతో పాటు 2.5 కిలోమీటర్ల మేర కూడా అటవీ ప్రాంతంలో నుంచి కూడా వెళ్లడానికి అటవీ చెట్లను నరికి మరీ రోడ్లు వేశారంటూ కూడా ఆ యొక్క రిపోర్ట్ లో కూడా ఉండడం కూడా జరిగింది. అయితే దాని తర్వాత పూర్తి స్థాయిలో విజిలెన్స్ అనేది కూడా నివేదిక కూడా పూర్తి స్థాయిలో కొనసాగించడం కూడా జరిగింది. అలా కొనసాగించినటువంటి రిపోర్ట్ ద్వారానే ఛార్జ్ షీట్ అనేది కూడా వేయడం కూడా జరిగింది. ప్రస్తుతం పాకాల కోర్టులో కూడా ఆ కేసుకు సంబంధించి ప్రస్తుతం కేసు కూడా నడుస్తూ ఉంది. దానికి సంబంధించి గతంలోనే ఏదైతే మే 16వ తారీఖున కూడా ఈ కేసుకు సంబంధించి అప్పటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి అన్న తమ్ముడుగా ఉన్నటువంటి ద్వారకనాథ్ రెడ్డి, వారి సతీమణి ఇందిరా, ఏదైతే కుమారుడు మిథున్ రెడ్డి, వీళ్ళ నలుగురు మీద కూడా కేసు అనేది కూడా నమోదు చేశారు. అటవీ శాఖ చట్టం కింద అటవీ శాఖను ఆ భూములకు సంబంధించి ఆక్రమించారనేటువంటి కోణంతో పాటు వైల్డ్ లైఫ్ చట్టాల కింద కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి ప్రస్తుతం పాకాల కోర్టులో కూడా ఓవైపు విచారణ సాగుతున్నటువంటి క్రమంలోనే ఒక సంచలనమైనటువంటి విషయాలను కూడా మొన్నటి ఏదైతే పలమనేరు పర్యటనలో సందర్భంగా ముసల్పేటకు వస్తూ కూడా హెలికాప్టర్లో ఆ మంగళంపేట భూములన్నింటినీ కూడా పైనుంచి కూడా ఏరియల్ సర్వే చేయడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం స్వయంగా వాటిని ఫోన్లో కూడా చిత్రీకరించి వాటన్నిటినీ కూడా ఎక్స్ వేదికగా కూడా ఎక్కడ కబ్జా గురైంది, ఎక్కడ ఆ యొక్క అటవీ ప్రాంత భూముల్లో గెస్ట్ హౌస్ అనేది ఎలా కట్టుకున్నారు, ఆ రోడ్డు అనేది నిర్మాణం అనేది ఎలా జరిగిందంటూ కూడా పిన్ టు పిన్ ఆ వీడియోలో కూడా వ్యక్తపరచడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే కేసు నమోదైనటువంటి నేపథ్యంలో తదుపరి చర్యలను కూడా చాలా కఠినంగా తీసుకోవాలి. ఎవరైతే ఆక్రమించుకున్నారో వారి పేర్లను కూడా బహిర్గతం చేస్తూ కూడా ఆయా ప్రాంతాల్లో కూడా బోట్లు పెట్టాలి. ఏదైతే ఆక్రమించుకున్నటువంటి అటవీ భూములను కూడా తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కూడా ప్రయత్నాలు ప్రారంభించాలని చెప్పారు. దీనికోసం న్యాయ సలహాతో పాటు ఇతర అవకాశాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా బేజూరు వేసుకుని కఠినంగా వ్యవహరించాలంటూ కూడా డిప్యూటీ సీఎం ఆదేశించడం కూడా జరిగింది. గతంలో కూడా ఎందుకంటే 4-5 నెలల నుంచి కూడా దీనికి సంబంధించి కేసు నమోదు చేశారు, కానీ ఎటువంటి అడుగు కూడా ఈ కేసులో ముందుకు పడలేదనేటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి క్రమంలో డిప్యూటీ సీఎం ఈ తరహాలో ఒక వీడియోను రిలీజ్ చేయడంపై మాత్రం ఒక రకంగా సంచలనంగా మారిందని చెప్పాలి. దాంతోపాటు ఎక్కడెక్కడ ఏమేం జరిగిందనే విషయాలను కూడా పొందుపరిచారు. గతంలో ఏదైతే విజిలెన్స్ రిపోర్ట్ సమయంలో కూడా అక్కడ రోడ్డు వేసినటువంటి మార్గాలను వాటన్నిటిని కూడా సాధారణంగా ఫోటోలు తీసి ఒక నివేదిక రూపంలో మాత్రమే ప్రభుత్వానికి ఇవ్వడం కూడా జరిగింది. దాని తర్వాత కేసు అనేది కూడా నమోదు చేశారు. అయితే 3-4 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా దాని మీద ఎలాంటి చర్యలు లేదు అనేటువంటి విమర్శలు వస్తున్నటువంటి క్రమంలో ఏదైతే డిప్యూటీ సీఎం నేరుగా స్వయంగా వీడియో తీసి వాటిని బయటపెట్టడం, దీని మీద చాలా కఠినమైనటువంటి ఏదైతే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఒక రకంగా ఇది రాజకీయంగా మాత్రం సంచలనంగా మారిందని చెప్పాలి. ఖచ్చితంగా ఈ ప్రాథమికంగా 28 ఎకరాలను గతంలో ఏదైతే విజిలెన్స్ ఇచ్చిందో దాని తర్వాత పూర్తి స్థాయి నివేదిక అనంతరం ప్రస్తుతం 76 ఎకరాలకు పైగా కూడా మొత్తం కబ్జాకు గురైందంటూ కూడా స్వయంగా డిప్యూటీ సీఎంఏ ప్రకటించినటువంటి నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు కూడా చాలా సీరియస్ గానే ఈ వ్యవహారంపై దృష్టి పెట్టారు. ఎక్కడైతే గెస్ట్ హౌస్ కట్టారో ఆ మంగళంపేట అటవీ భూముల్లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ కావచ్చు, సమీపంలో ఉన్నటువంటి వేసినటువంటి పంటలకు సంబంధించి అక్రమంగా నిర్మించినటువంటి రోడ్డుకు సంబంధించి వీటన్నిటినీ కూడా ఎలా స్వాధీనం చేసుకుంటారు, న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్తారనే దాని మీద కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ కేసు వ్యవహారం మీద కేసు నమోదు చేసిన వెంటనే కూడా ప్రస్తుతం పొంగునూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోర్టులో కూడా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. అయితే అక్కడ కూడా ఆయనకు ఊరట దక్కనట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అటవీ భూములకు సంబంధించి అత్యంత కఠినమైనటువంటి నిబంధనలు ఉంటాయి కాబట్టి చాలా స్పష్టంగా విజిలెన్స్ రిపోర్టులో ఆక్రమించుకున్నారు అనేటువంటి విజిలెన్స్ అనేది రిపోర్టు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో తదుపరి చర్యలు ప్రభుత్వం నుంచి ఎలా ఉంటాయనేది మాత్రం చాలా ఆసక్తికరంగానే మారిందని చెప్పాలి. ఓకే కార్తీక్.